చిట్టపట్ట చినుకులు పడితే వాటితో పాటు ఉరుములు మెరుపులు వస్తే ఏమవుతుంది? ఇంకేమవుతుంది, ఈ సీజన్లో దొరికే పుట్టగొడుగులు పుట్టుకొచ్చేస్తాయి. అయితే అవి కేవలం పల్లెటూళ్లకు, వాటి దగ్గరలోని పట్టణాల్లోని వారికి మాత్రమే ఉంటాయి. కానీ ఫామ్లలో దొరికే పుట్టగొడుగులు సీజన్తో పని లేకుండా సర్వకాల సర్వావస్థల్లో అందుబాటులో ఉంటాయి. సర్వావస్థల్లో అని ఎందుకు అంటున్నానో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. మన ఆహారంలో పుట్టగొడుగులు తీసుకోవటం వల్ల ఎంత మేలు జరుగుతుందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. వాటి వల్ల ఊబకాయం తగ్గటం, బీపీ, షుగర్ నియంత్రణలో ఉండటం, జుట్టు ఊడే సమస్య అదుపులో ఉండటం వంటివే కాకుండా అనేక లాభాలున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అసలు ఈ పుట్టగొడుగుల్లో ఏమేమున్నాయో చూద్దాం రండి. మనలో చాలా మందికి ఈ పుట్టగొడుగులు మాంసాహారమా శాకాహారమా అన్న సందేహం కూడా ఉంటుంది. అయితే ఇవి 100% శాకాహారమే. ఇవి తీసుకోవటం వల్ల శాకాహారులు కూడా మాంసాహారంలో ఉండే అన్ని రకాల పోషకాలను పొందగలుగుతారు. అందుకు ఉదాహరణే విటమిన్ B12. ఇక ఈ 100 గ్రాముల మష్రూమ్స్ లో 30 నుంచి 40 క్యాలరీలు మాత్రమే ఉంటుంది. 88% నీరు, 0% ఫ్యాట్, 4 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్, 2.4 గ్రాముల ప్రోటీన్, 1 గ్రామ్ ఫైబర్ ఉంటాయి. ఇవన్నీ ఉండటం వల్ల ఊబకాయ సమస్యలు తగ్గుతాయని అధ్యయనాలు చెప్తున్నాయి. మెయిన్ గా విటమిన్ D కూడా ఉంటుంది. కేవలం సూర్యరశ్మి నుంచి మాత్రమే వచ్చే విటమిన్ D ఈ పుట్టగొడుగులో లభించడం నిజంగా ఆశ్చర్యం కలిగించే అంశమే. ఈ విటమిన్ D నాటు పుట్టగొడుగుల్లో 3000 నానోగ్రామ్స్ నుంచి 5000 నానోగ్రామ్స్ ఉంటుంది. ఫార్మ్స్ లో పెంచే పుట్టగొడుగులో అంత మేర లేకపోయినప్పటికీ వాటిని తీసుకోవటం కూడా ఉత్తమమే. ఇక విటమిన్ B12 కూడా అధికంగా ఉండటం వల్ల శాకాహారులు ఇంజెక్షన్లు, టాబ్లెట్లపై ఆధారపడాల్సిన అవసరం అస్సలే ఉండదు. అయినా మాంసాహారాల్లో ఉండే విటమిన్ B12 ఇందులో పుష్కలంగా ఉంటుంది. 2.4 మైక్రోగ్రామ్స్ కావాలి మనిషికి ఒక్క రోజుకి. 2.9 నుంచి 3.9 మైక్రోగ్రామ్స్ విటమిన్ B12 ఉంటుంది ఇందులో. ఇక పొటాషియం, మెగ్నీషియం, జింక్, కాపర్, సెలీనియం వంటి మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. ఈ పుట్టగొడుగులను అన్ని వయసుల వారు తీసుకుంటే మంచిదని అధ్యయనాలు చెప్తున్నాయి. బీపీలు, షుగర్లను నియంత్రణలో ఉంచటానికి దోహదపడతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి వయసు మీద పడిన వాళ్లు కూడా తరచు, అంటే వారానికి 2 లేదా 3 సార్లు తీసుకోవడం మంచిదే అంటున్నారు. ఇకపోతే పుట్టగొడుగులు తీసుకునే విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరమే. పుట్టగొడుగులను తాజా వాటిని మాత్రమే వాడుకోవాలి. నిల్వ ఉన్న వాటిపై మచ్చలు వచ్చేస్తాయని అంటారు. ఇక పుట్టగొడుగుల్లో తినదగినవి, తినకూడనివి కూడా ఉంటాయి. ఈ తినకూడని వాటిలో విష పదార్థాలు ఉంటాయని చెప్తారు. ఇక ఈ తినకూడని వాటిని గుర్తించటం కూడా సులభమే. అవి వివిధ రంగుల్లో ఉంటాయి. తినదగిన మంచి పుట్టగొడుగులు మాత్రం తెల్లగా ఉంటాయి. అందుకే వర్షాకాలంలో వీటిని సేకరించే సమయంలో జాగ్రత్త తప్పదు. సహజంగా ప్రకృతి సిద్ధంగా దొరికే పుట్టగొడుగులు మనకు పల్లెటూళ్లలో, పొలం గట్ల మీద లేదా తుప్పల్లో లభిస్తాయి. ముఖ్యంగా నల్లరేగడి నేలల మీద, పుట్టల మీద ఉండే దిబ్బల మీద కూడా ఈ పుట్టగొడుగులుంటాయి. రెండో రకం చూస్తే ఫామ్లలో వీటిని పెంచుతారు. ఇలా ఫామ్లలో పెంచిన వాటిని కూరగాయల మార్కెట్లకు, సూపర్ మార్కెట్లకు తెచ్చి విక్రయిస్తారు. అన్ని ఆహార పదార్థాల మాదిరిగానే పుట్టగొడుగులు కూడా కొంతమందికి సరిపడవని అధ్యయనాల్లో తేలింది. అంటే సరిపడని వారు వీటిని తినటం వల్ల చర్మంపై దద్దుర్లు రావటం, వాంతులవటం లేదా మైకంగా ఉండటం వంటి లక్షణాలు గమనించారు. ఇటువంటి లక్షణాలు ఎవరిలో అయితే బయటపడతాయో వారు ఈ పుట్టగొడుగులకు దూరంగా ఉండటం మంచిది. ఇక మనం ముందుగా చెప్పుకున్నట్టు స్టోర్స్ లో పుట్టగొడుగులు కొని తెచ్చుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉన్నవి కూడా దుష్ప్రభావాలను కలుగజేసే ప్రమాదం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.